ఈ వేదిక మీదకి నన్ను మాట్లాడడానికి పిలిచినందుకు నిర్వాహకులకి కృతజ్ఞతలు చెప్తున్నాను. మంచి పుస్తకం అన్నమాట మాట్లాడినప్పుడు ఏది మంచి పుస్తకం అని చెప్పినప్పుడు నాకు చలం చెప్పిన విషయం బాగా జ్ఞాపకం వస్తుంది. చలం పుస్తకాల్ని 2 రకాలుగా విభజిస్తాడు ఆయన. మొదటి రకమైన పుస్తకం ఏంటంటే గోడకు వేలాడేటువంటి అందమైన పుస్తకం అంటాడు. రెండవ పుస్తకం ఏమో లాలించి ఊగించి శాసించేటువంటి పుస్తకం అని చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పుస్తకము ఇది మంటో మీద రాసిన పుస్తకం. ఇది మంటో రాసిన కథలు ఇవి. చలం చెప్పినటువంటి రెండవ రకం కోవకు చెందినటువంటి పుస్తకం ఇది. దీన్ని చదివిన వాళ్ళు ఎవరైనా కూడా, అంటే మంటో సాహిత్యం చదివిన వాళ్ళు ఎవరైనా కూడా డిస్టర్బ్ కాకుండా ఉండలేరు. మంటో పుస్తకం మనం చదువుతున్నప్పుడు ఒక అరచేతిలో ఏదైనా ఒక నిప్పును పట్టుకుంటున్నామా అన్నంత అనిపిస్తుంది. ఈయన పుస్తకాల మీద, అంటే మంటో పుస్తకాల మీద సుధా తివారీ అనేటువంటి స్కాలర్, ఆమె పిహెచ్డి చేసింది. ఆమె ఒక మాట ఏమంటుందంటే, మీ అల్మారాలో ఎక్కడైనా సరే మంటో పుస్తకాన్ని వెతికి దేశ విభజన మీద ఆయన రాసిన ఏ కథనైనా తీసుకోండి, మీలో ప్రకంపనలు మొదలవుతాయని చెప్తుంది అనమాట. అంటే మంటో అంత డిస్టర్బ్ చేస్తూ రాసేటువంటి రచయిత అనమాట. ఎందుకు అంత డిస్టర్బ్ అయిపోయింది మనిషి అంటే, ఆయన రాసినటువంటి కాలము దేశ విభజన కాలం. దేశ విభజన కాలంలో, దేశ విభజన అనేటువంటిది మన భారత చరిత్రలో అత్యంత దారుణమైనటువంటి ఘటన అది. ఆ దేశ విభజన సందర్భంలో మంటో ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి రచనలు చేసిండు. మనకు ఆ మంటో కథలు ఎక్కడైనా ముట్టుకుంటే మనకు ఆ రక్తపు తడి తగిలినట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకనే ఓ 10 లక్షల మంది జాతి పేరు మీద, మతం పేరు మీద కొట్టుకొని చనిపోయినప్పుడు మంటో చాలా విపరీతంగా బాధపడిపోయి, ఈ రక్తం ఎవరిది, ఇది ఎందుకు ఇట్లా ఏర్లై పారుతున్నది, ఎవరైనా ఆలోచన చేస్తున్నారా దీని గురించి అని చెప్పని ఆయన చాలా మదనపడి విభజన రేఖ మీద నిలబడి ఆయన మొత్తం పాలకుల్ని, భారత వ్యవస్థని క్వశ్చన్ చేసినట్టు మనిషి అన్నమాట. అందుకని ఆయన ఎన్నడూ హిందువుల్ని ముస్లింని సపరేట్గా చూసిన మనిషి కాడైనా. 1 లక్ష మంది హిందువులు చనిపోయినరు, 1 లక్ష మంది ముస్లింలు చనిపోయిన మాట అంటే కాదు తప్పది. 2 లక్షల మంది మనుషులు చనిపోయినరు, 2 లక్షల మంది మానవులు చనిపోయినరని ఇద్దరి మధ్యన విభేదాన్ని తీసేసేటువంటి మనిషి ఆయన. ఏనాడు కూడా చాలా బాధపడి ఇది దేశ విభజన అనేటువంటిది అత్యంత ఫూలిష్, అత్యంత పనికి మాలినటువంటి విషయంగా ఆయన అభినందించి, అందరూ అన్నదమ్ములే, అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు, వాళ్ళు పాకిస్తాన్లో ఉండొచ్చు, వాళ్ళు ఇండియాలో ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ ఒక తల్లికి పుట్టినటువంటి పిల్లలే అనేటువంటి ఉద్దేశంతో ఆయన అద్భుతమైనటువంటి కథలు రాసిండు. మంటో అంటే దేశ విభజనని, దేశ విభజన అంటే మంటో అని మనం సాధారణంగా తప్పకుండా మనం అన్వయించుకునే పరిస్థితి ఉంటుంది. చాలా గొప్ప కథలు రాసిండు. చాలా ఎక్కువ రాసినప్పటికీ ఆయనను అంతర్జాతీయలో స్థాయిలో నిలబెట్టింది మాత్రం ఒక 25 కథలుగా మనం చెప్పుకోవచ్చు సుమారుగా. అందులో తెరువు అనే కథ, ఢిల్లీ అమ్మాయి అనే కథ, చీత్వాల్ కుక్క అనేటువంటి కథ,
ఇంకా చాలా కథలు ఉన్నాయనుకోండి. ఆయనకు దేశ విభజన అంటే ఎందుకు అంత కోపంగా ఉంటుంది అనే దాన్ని ఆయన టోబా టేక్సింగ్ అనేటువంటి కథలో చాలా చక్కగా మనకు వివరించి చెప్తాడు. ఇవన్నీ ఇక్కడ చెప్పేటువంటి విషయాలు టైం కూడా లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ తప్పకుండా మంటో కథలు చదవాల్సినటువంటి అవసరమైతే ఉంది. స్త్రీల గురించి కూడా, ముఖ్యంగా అత్యాచారాలకు గురైనటువంటి స్త్రీలు ఎటువంటి మానసికమైనటువంటి ఆవేదనకు లోనవుతారు, మనుషులు ఎట్లా పిచ్చివాళ్ళుగా తయారైపోతారు అనేటువంటిది ఆయన తన పుస్తకాల్లో ఆ స్త్రీల గురించి రాస్తూ చెప్తాడు. దేశ చరిత్ర, దేశ విభజన చరిత్ర అంటే స్త్రీల శరీరాల మీద రాయబడినటువంటి చరిత్ర అని ఆయన చెప్తూ ఉంటాడు. తర్వాత మంటో తన కథల్ని ఎంత పవర్ఫుల్గా రాస్తాడో, ఆయన రాసిన గల్పికలు కూడా అంతే పవర్ఫుల్గా ఉంటున్నాయి. ఆయన చిన్న చిన్న కథలు రాస్తాడు. కొన్ని అయితే 2 లైన్లు రాస్తాడు. 2 లైన్లలో ఓ చిన్న కథకు సరిపడేంత అద్భుతమైనటువంటి వాక్యాలు రాసేసి మనకు అది వదిలిపెడతాడనమాట. చిన్న కథలలో ఒక పెద్ద కథకు సంబంధించినటువంటి సారాంశం అందులో మిగిలి ఉంటుంది. 2 లైన్ల కథ చెప్పడం అనేటువంటిది చరిత్రలో బహుశా మనం ఎవరూ చూసి ఉండము. కానీ ఆ 2 లైన్ల కథలో ఆనాటి మనుషుల క్రూరత్వం, ఆనాటి మనుషుల దుర్మార్గం, అప్పటి మానవత్వం, అప్పటి కన్నీళ్ళు, అప్పటి బాధ, అప్పటి ఆశ, ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. నేను మీకు 1-2 ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిస్తాను. గల్పికలలో ఒక 2 వాక్యాలు, 2 వాక్యాలలో ఆయన ముగించేస్తాడు, ఆ కథ ముగించేస్తాడు. 2 వాక్యాలు ఏంటంటే ఆ వాక్యాలు ఏంటంటే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారనమాట. అరే వాడు కొన ఊపిరితో ఉన్నట్టున్నాడు, ఒక దెబ్బేస్తే చచ్చిపోతాడు కదరా అంటారంటే, ఇంకో మనిషి ఏమంటే అరే నేను ఇప్పటికీ అలసిపోయాను రా అంటాడు అనమాట. ఈ 2 వాక్యాలు చెప్తాడు. వాడు కొన ఊపిరితో ఉన్నాడు, ఓ దెబ్బేద్దాంరా అని ఒకడంటే లేదురా ఇప్పటికే నేను అలసిపోయినట్టంటే, అలసిపోయేంతగా ఆ మనుషుల్ని ఆయన చంపుతూ వచ్చిండని అర్థం చేసుకోవాలి. ఇట్లాంటివి చాలా కనపడతాయి మంటో కథలలో. మంటో ప్రేమ్చంద్ ఉర్దూ కథానికని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకపోతే, మంటో మాత్రం దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకొని పోయిండు. ఓ హెన్రీ, మొపాసా ఇట్లాంటి వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, అట్లాంటి వ్యక్తి మంటో ఇప్పటికి కూడా మనకు చాలా అవసరం అనిపిస్తుంది. ఇప్పుడు దేశానికి మతానికి దేశం ఒక ప్రయోగశాలగా మారిన సందర్భంలో మంటో మనకి ఇప్పుడు చాలా అవసరమని నేను ఫీల్ అవుతూ ముగిస్తున్నాను.